నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఆఫీసెస్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. అంతేకాదు మనకి హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ అనేది ఉంది. అది మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంటుందన్నమాట. నాబార్డ్ సంబంధించినటువంటి ఆఫీస్ అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంది. మనకి దేశవ్యాప్తంగా 108 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది ఆఫీస్ అటెండెంట్ జాబ్ అనమాట. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 18 to 30 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మనకి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే మనకి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మొత్తం శాలరీ కూడా 35,000 వరకు కూడా వస్తుంది. ఒక ఆఫీస్ అటెండెంట్ జాబ్కి 35,000 అంటే చాలా ఎక్కువ అనమాట. అది కూడా 10th క్లాస్ బేస్ మీద. సో కాబట్టి చాలా మంచి శాలరీ అనమాట. ఎవరు కూడా మిస్ అవ్వకండి. నెక్స్ట్ మంత్ 2 అక్టోబర్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసినది మనకి 21/10 అనమాట. ఓకేనా. 20 డేస్ మీకు టైం అనేది ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ ఏముండదు. ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఎగ్జామ్ మీరు రాసేస్తే సరిపోతుంది. అది కూడా బేసిక్ 10th క్లాస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని మ్యాథ్స్, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి అడుగుతారు. అవి మీకు వస్తే సరిపోతుంది అనమాట. అంతకుమించి మీకు ఎక్కువగా అడగరు. సో కాబట్టి ఎవరైనా 10th క్లాస్ బేస్ మీద జాబ్ కొట్టాలి అనుకుంటే, అది కూడా హైదరాబాద్లో కొట్టాలి అనుకుంటే కొట్టండి. డెఫినెట్లీ ఈ జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. పర్మనెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ 10th క్లాస్ మీద జాబ్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే 10th క్లాస్ తర్వాత చాలామంది మానేస్తారు కదా, ఎక్కడెక్కడో వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి చాలా సెట్ అవుతాయి. చాలా డీసెంట్ జాబ్ అనమాట. మీకు ఎటువంటి అనవసరమైన వర్క్ అనేది చేయించరు. జస్ట్ ఫైల్స్ అటు ఇటు ఇవ్వడం, జిరాక్సులు తీయడం, మరి వేరే జాబ్ లాగా ఉండదన్నమాట. అంటే స్వీపర్లో లాగా అలాంటి జాబ్ అయితే కాదు. ఆఫీస్ అటెండెంట్ చాలా డీసెంట్ జాబే. సో కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించిన లింక్ అనేది మనకి ఇదే వీడియో కింద అప్డేట్ ఇస్తాను. మనకి 2 అక్టోబర్ నాడు మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి మనకి నాబార్డ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.